రైటర్ ఆయన మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. 4 గోడల మధ్య నుండి రాయడం నాకు చాలా సులువు, కానీ ఇలా ఇంతమందిలో మాట్లాడడం నాకు కొద్దిగా నర్వస్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి గొప్ప సినిమాలో, ఇంత గొప్ప స్కేల్ ఉన్న, అంత పెద్ద స్కేల్ ఉన్నటువంటి సినిమాలో నాకు రైటర్గా అవకాశం ఇచ్చినటువంటి చదలవాడి శ్రీనివాసరావు గారికి ఆ జన్మంతో రుణపడి ఉంటానండి. ఒక తండ్రి ఒక బిడ్డని చేయి పట్టి, నాన్న ఇలా నడు, నువ్వు పడిపోతావు అని చెప్తాడు. అట్లాగే ఆయన నాకు తండ్రిలా, నువ్వు ఇది రాయి, నువ్వు ఇది చెయ్యి, ఇది మనకు బాగుంటుంది అని నాకు చెప్పి నా చేత రాయించి ఇంత అద్భుతమైనటువంటి ఈవెంట్లో నేను మాట్లాడేలాగా నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారండి. ఆయనకి ఏమిచ్చి రుణం తీసుకోగలను? పాదాభివందనం చేయడం తప్ప. ఇక ఈ సినిమాకి వస్తే, ప్రతి మనిషి ఎదగటానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు. ఆ సహాయం చేసేవాళ్ళు దేవుడితో సమానం అన్నదే ఈ కథ. మా సినిమాని చాలా కష్టపడి 5 సంవత్సరాల పాటు కష్టపడి ఈ సినిమా తీసామండి. సో ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో మీడియా ఎంత ప్రధానమో అందరికీ తెలిసిందే. మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాని మీ సినిమాగా భావించి ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించేలాగా చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అట్లాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టంట్ డైరెక్టర్ జాషువా గారిని వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జాషువా గారు ప్లీజ్.